నమస్తే మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ ఇంగ్లీకం కట్టు. మన ఇంతకుముందు తాజంపు పాలతోని ఎల్లిపాయలతోని ఒక ఇంగ్లీకం కట్టు చెప్పినాం. అది వాదంకు వైద్యం కనం. ఇది కూడా వాదంకు వైద్యం పనికి వస్తుంది. వైద్యంలో ఎక్కువగా ఉంటుంది. వైద్యంకు ఎంత విలువ ఉంటుందో వాదంకి కూడా అంత విలువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంగ్లీకం కట్టు చాలా అద్భుతమైనది, పరమ పవిత్రమైనది, ఉత్తమమైనది, శాశ్వతమైన కట్టు. అంటే దీన్ని మించిన కట్లు కూడా ఉంటాయి, కానీ ఇది కూడా చాలా ఉత్తమమైనదే. ఇంగ్లీకం కట్టు ఒకే విధంగా ఉన్నది. నేను చెప్పిందే వేదం అనను. ఇంగ్లీకం కట్లు చాలా ఉన్నాయి, కానీ నాకు తెలిసిన దాంట్లో ఇది ఉత్తమమైనది. వాదంకి వాడుకోవచ్చు, వైద్యంకి వాడుకోవచ్చు. ఇంగ్లీకంలో ఇక్కడ 3 రకంలో ఇంగ్లీకం పెట్టినా, మనం ఇంతకుముందు 7 రకంలేమో చూసుకున్నాం. ఇక్కడ 3 రకంలో ఒక కట్ట మాదిరి రాయి మాదిరిగా గట్టిగా ఉంటుంది. వలంద ఇంగ్లీకంలో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి పూసలుగా విడిపోయేది ఉంటుంది, ఒకటి కొంచెం గట్టిగా ఉండేది ఉంటుంది. ఆ ఇంగ్లీకం కట్టుకోవడానికి మనకు కావాల్సింది వలంద ఇంగ్లీకం మొక్క 1 తులము కానీ 2 తులం కానీ. తర్వాత స్వచ్ఛమైన నెయ్యి. ఇది మన చిన్నతేనె అంటారు కదా, అడవిలో దొరికేది, అది మనం తీసుకుంటే మంచిది. తర్వాత 3వది ఆవు నెయ్యి. మనకి మంచిది అని అనుకుంటే షాప్లో తీసుకోవచ్చు, లేదని అంటే మనం బయట సేకరించుకోవడమే నేను ప్రిఫరెన్స్ చేస్తాను. ఇప్పుడు మనం ఏ విధంగా దాన్ని తయారు చేసుకునేది ఎట్లా అనేది చూపిస్తున్నా. ఈ కట్టు చాలా ఉత్తమమైనది. కొందరు నాకు తెలుసు అని అనుకోవచ్చు. తెలుసు అనేది వేరు, తయారు చేయడం వేరు, వాటిని వాడడం వేరు, అంటే ఉపయోగించడం వేరు. ఉపయోగించండి, మంచి ఫలితాలు వస్తాయి. రసగంధకాల సమ్మేళనమే ఇంగ్లీకము. ఇంగ్లీకమును కట్టుకుంటే రసమును కట్టుకున్నట్లే. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ తయారు చేసే పరికరాలు కానీ, పద్ధతి కానీ, నేను మాట్లాడే మాట తీరు కానీ జాగ్రత్తగా వింటే మీకు బోధపడుతుంది. ముందుగా ఈ మంట పెట్టాం కదా, ఈ విధంగా పెట్టాక దానిపైన ఒక మట్టిది కంచం పెట్టుకోవాలి. కొత్తదాన్ని తీసుకోవాలి. అందులో ఏ వంట వండకూడదు. కొత్తదాన్ని తెచ్చినప్పుడు ఏం చేయాలంటే నీళ్ళలో 2 రోజులు పెట్టి వదిలేసేయాలి. తర్వాత తీసి దాన్ని బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఆ మట్టి పళ్ళెంని అది పలగకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యి 150 ml అట్లా పోసుకోవాలి. అదే షాపులో దొరికింది కూడా వాడుకోవచ్చు, కానీ అది మంచిగా ఉంటుందో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆవు నెయ్యి మనం తెచ్చుకోవాలి. ఆవు నెయ్యితోనే ఇంగ్లీకమును కట్టుకుంటే అందులో కూడా స్వర్ణం ఉంటుంది. తర్వాత మనం నెయ్యి ఎంత పోసుకున్నామో తేనె అంత వేసుకోవాలి. సమభాగాలు నెయ్యి వేస్తున్నాము. ఇవి 2 తేనె ఎంత వేస్తాం, నెయ్యి కూడా అంటనే మంచిగా వేసుకోవాలి. అంటే 2 సమభాగాలు. ఆయుర్వేదం కావచ్చు, రసవాదం కావచ్చు, మా మంత్ర తంత్ర యంత్ర ఆయుర్వేద వైద్యం కోసం, వివిధ రహస్యాల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలని అనుకున్నా లేదా తెలియపరచాలనుకున్న మీ సందేహాలను, సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తా. ఇప్పుడు తేనె నెయ్యి పోసుకున్నాం కదా, అవి ఒక 150కి ఎక్కువ పడుతుంది. అందులో మునిగేటట్లుగా నల్ల జీడి గింజలు తీసుకోవాలి. జీడిపిక్కలు, నల్ల జీడి. ఇంగ్లీకం కట్టు చాలా అద్భుతమైనది. జాగ్రత్తగా తీసుకొని పోయాలి. ఇంగ్లీకం కట్టుకున్నప్పుడు మనము రసము సపరేట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లీకంలో రసం ఉంటుంది కదా. వలంద ఇంగ్లీకం తీసుకుంటే అందులో ఎక్కువ ఉంటుంది. అది రసం మనం ఎప్పుడైతే కట్టుకుంటామో ఆ ఇంగ్లీకంలోకి వెళ్ళి రసము బయటికి వెళ్ళదు. అందులో ఉండే గంధకాల స్వభావం అనేది గట్టిగా పట్టుకుంటుంది. సో మనం రసాన్ని కట్టుకున్నట్లే ఇంగ్లీకంని కట్టుకుంటే
అసలు ఇంగ్లీకం కట్టుకుంటున్నాం అని అన్నాం కానీ రసాన్ని కట్టుకుంటున్నాం అని అన్నది. సపరేట్ రసాన్ని కట్టుకోవాలంటే పెద్ద తలనొప్పి అయిపోతుంది. అందుకోసము ఇంగ్లీకలము ఉండే రసాన్నే కట్టుకోండి. సపరేట్ రసము శుద్ధి చేసుకోవాలి, దానికి మూలికలు కావాలి, అవి దొరకబట్టుకోవాలి. అదో పెద్ద ప్రాసెస్ అవుతుంది. అందుకోసమని ఇంగ్లీకం కట్టుకుంటే రసం కట్టుకున్నట్లే లెక్క. తర్వాత ఈ జీడిపిచ్చి వాళ్ళు అందులో మునిగేటట్టు ఉండాలి. తర్వాత మనకు కావాల్సింది అంటే ఇంగ్లీకం. ఇందులో మనం ఇంతకుముందు చెప్పేది వలంద ఇంగ్లీకం. మనం తులమ, 2 తులమ, 3, 5 తులముల వరకు మాత్రమే దీనికి కట్టేది. అంటే ఇక్కడ తయారు చేసే పద్ధతి. మనం పెద్దవి పెట్టుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పెద్ద దాంట్లో కూడా కట్టుకోవచ్చు. కానీ కేజీ కట్టుకున్నా, తులం కట్టుకున్నా, 100 కేజీలు ఒకేసారి కట్టుకున్నా 5 తులముల ముక్కతోనే మొదలు పెట్టుకోవాలి. తులం నుంచి 5 తులముల వరకే తీసుకోవాలి. 6 తులం 7 తులం తీసుకుంటామంటే మళ్ళీ పని చేయదు. నేను కూడా ప్రయత్నం చేసిన, అవ్వలేదు. ఒకవేళ మీకు అవుతుందేమో, ప్రయత్నం అయితే చేయండి. ఇందులో వేసేయాల తేనె, నెయ్యి, జీడి గింజలు వేసిన దాంట్లో ఇంగ్లీకం ముక్కను మధ్యలో పెట్టేసి మంట పెట్టుకోవాలి. కింద సన్నని మంటతో మొదలేసుకోవాలి. పైన మెల్లమెల్లంగా ఉడుకుతుంది. అందులో ఉండే వేడి అయ్యే కొద్దీ జీడిపిక్కలు అనేవి చిటపట్లాడిపోతాయి, ముఖాలకి చెడతాయి. మొదటిసారి నేను కూడా జిట్టించుకున్నా. ఇప్పుడు అనుభవం అయింది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా నేను చాలా దూరంగా ఉండాల్సి ఉన్న పరిస్థితి వచ్చింది. మీరు కూడా దూరంగా ఉండాలి. కాళ్ళకి చేయిలకు చుడితే ఏం కాదు, కానీ కళ్ళల్లో పడింది అనుకో కళ్ళు పోతాయి. జాగ్రత్త పడండి. మీ అనుభవం అనుసారము తయారు చేయండి. కానీ ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ఈ పద్ధతిలో కట్టిన ఇంగ్లీకము వాదంకి వాడుకోవచ్చు, వైద్యంకి వాడుకోవచ్చు. 2 విధం. నీకు వాదంలోకి వచ్చిందనుకో ప్రాబ్లం లేదు, వాదంలోకి రాలేదు అని అనుకున్నప్పుడు దాన్ని వైద్యంలోకి కూడా మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చా అనేది కూడా తెలియపరుస్తాను. ఇంగ్లీకం కట్టుకుంటే డైరెక్ట్ ఎరుపు తయారు చేసుకోవచ్చు. తాళకమును కట్టుకున్నా కానీ వైట్ అండ్ రెడ్ 2 తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో తాళకంను మొదుగ పూల చేత కట్టినాం కదా, ఏం చేయాలని అడిగినరు. ఆ కట్టిన తాళకంని శుద్ధి చేసిన తగరంకి ఎక్కించండి. తగరంని శుద్ధి చేసుకొని కొంచెం నీరు గుంజేటట్టు చేసి 1 తులం తాళకం తీసుకొని 28 కానీ 32 కానీ తులముల తగరంకు ఎక్కించండి. మీకు ఒక వస్తువు లభ్యమవుతుంది, అది బతకడానికి వస్తుంది. ఇది ఇంతవరకే. కానీ ఆ తాళకమును కట్టుకునే దాంట్లో ఉంటుంది. నేను ఆ మెరుపులు చిన్న చిన్న చిప్స్ చూపించిన కదా, అవి మాత్రం కరగాలి. అది కరుగుతూనే పని, కరగకపోతే పని అవ్వదు. ఇంకొకటి ఆ తాజంపు పాలతో చెప్పిన కదా, అవి ఇంగ్లీకం అట్లా కట్టుకున్నా కానీ వాదంలోకి వస్తుంది, వైద్యంలోకి వస్తుంది. ఒక గురుగారు ఫోన్ చేసి అంటున్నారు, ఏమండి పాలు ఎవరు ఇస్తారండి, ఏడ దొరుకుతాయండి, ఏ షాప్లో దొరుకుతాయండి అంటున్నా అని వెటకారంగా మాట్లాడుతున్నారు. ప్రయత్నం పురుష లక్షణం. శాతనైతే చెయ్యి, లేదా మన్ని మూసుకొని పూసో, ఇక వీడియో చూసుకో. లేదా ఇంత టైంపాస్ చేసే బదులు పోయినాం అనుకో 500 600 ఇస్తారు, సుఖంగా బతకొచ్చు. వాటితో కూడా అంటే టెన్షన్లు లేకుండా, వాడు బతికాడు కదా మనం ఎట్లా బతకలేమో అనే ఈర్ష్య నీలో లేకుండా ఉంటే రోజు 100 రూపాయలు ఇచ్చిన రాజులాగా బతకవచ్చు. అది నేర్చుకో ముందు. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, దీనికి బదనికి వస్తుంది. విధియుక్తంగా తీసి తాయితల్లో పెట్టుకుని దండకు కట్టుకుంటే వశీకరణం జరుగుతుంది. అలా మంది నాకు మొక్కలు దొరకడం లేదు, ఎట్లా అండి మీ దగ్గర దొరుకుతాయనంటే, దొరికేటివి దొరుకుతాయి. దొరకని దానిలను కూడా నేను వీడియో రూపంలో చేసి చూపిస్తున్నానంటే మీకు తెలియని విషయం ఏమన్నా ఉంటే తెలుసుకుంటారని. మీకు అంటే నన్ను ఏమంటే నేను కూడా ఈ రేర్గా దొరికే దానిలోనూ ఎక్కడో దగ్గర నేను అడగరావాల్సిందే, నా దగ్గర దొరకవు. మీ ప్రయత్నం మీరు చేసుకొని ఏ విధంగా చేసుకోవాలనేది మాత్రం నేను చూపిస్తున్నా. రెండోది ఇంకొక విషయము, ఒకవేళ ఆ మొక్క దొరకలేదు అనుకో, ఆ మొక్కలో ఉండే రసాయనాలు కానీ
దాంట్లో దాని స్వభావం కానీ వేరే మొక్కలో ఉన్న చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వచ్చినంత ఫలితం రాదు. అది ఏంది అని అడగొద్దు, మీరు తెలుసుకోండి, అదే విషయము. సో ఇక్కడ మంట పెట్టాం కదా, కొంచెం ఎక్కువ అవుతుంది, బాగా మరుగుతుంది. అందులో ఇంగిలికము కూడా ఎగరనీయదు. ఇంగిలికము ఎగరాలని అంటే పైన తేనె ఉంది, నెయ్యి ఉంది, అందుకోసము లోపల ఎగరనీయదు. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, దీనికి ఒక కన్నం పెట్టి దాంట్లో ఒక 5 తులముల శుద్ధి చేసిన పాదరసం పోసి 3 లేదా 6, 9, 11 నెలలు అందులో పెట్టి చూసామనుకో, అంటే 11 నెలలు ఉత్తమమైనది. ఇక్కడ పెట్టాను, ఒకటి తీసాను. చేశాక ఆ పాదరసము పెట్టినప్పుడు ఆవు పేడతోని ఎర్రమట్టితోని మూసేసి సీల్ చేసేయాలి మూతని. 11 నెలలకి దాన్ని తీసి చూస్తే తెల్లగా మిగడవలే ఉంటుంది పాదరసము. దాన్ని చేతులకు పెట్టుకొని విధియుక్తంగా అరచేలో పెట్టుకొని సూర్యబింబం ఉదయం పూట అందులో నీడ పడేటట్టు చూస్తే దేవతలు కనిపిస్తారు. ఇది అనుభవము, మనం కోరుకున్నవి కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఇది జాగ్రత్త పరచాలి. ఇంగిలికం అందరం కట్టుకుంటాం, కానీ కట్టుకునే విధానంలో ఉంటుంది. చాలామంది రసాయనాలలో పోతున్నారు, ఈ పాషాణములు, ఈ ఉప్పులు అవని. దానికి ఒక మాట, ఉప్పులలో శ్రేష్టమైనది సౌడుప్పు, కారములలో శ్రేష్టమైనది సూర్యకారం. దీనిలో బొండు అవుతుంది, మంచి పని అవుతుంది. మూలికలలో చాలా ఉన్నాయి, కానీ నేను వాడే విధానంలో శ్రేష్టమైన మూలిక వేప, బంగిపాకు. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇది టెంపరేచర్ హెవీగా అవ్వాలి, అంటే కొంచెం మంట పెట్టుకోవాలి. అందులో రసం మాత్రం ఎగరదు, ఎట్టి పరిస్థితులైనా ఎగరదు, ఇది నాది గ్యారంటీ. ఇంగిలికము కట్టుకున్న తర్వాత అందులో ఉండే రసం అనేది చిన్న చిన్న గుండ్లు గుండ్లుగా బయటకు వస్తుంది. దాని మీద ఒక లేయర్ కూడా ఏర్పడుతుంది ఇంగిలికం కట్టుకున్నట్లు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. ఇక్కడ తయారు చేసేటి మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి చెప్పండి, మన ఛానల్లో చూడమనండి. మీకు ఏదన్నా మందు కావాలన్నా లేదా వాత వైద్యంలో ఏదన్నా డౌట్ ఉండి కావాలని అనుకున్నా కింద కామెంట్ రూపంలో పెట్టండి, ఆ వీడియో తయారు చేసి పెడతా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఏమనుకోవద్దు. ఇందులో ఇద్దరు మాత్రం చాలా ఘాటుగా కోపంగా మెసేజ్ పెట్టిండ్రు. నీవన్నీ పెట్టినావు, మేము ఎక్కడ తెచ్చుకోవాలో ఏడ తెచ్చుకోవాలో మాకు తెలియదు చెప్పాలని. నేను తెచ్చుకోమని చెప్పి చెప్పడం లేదు, ఇది చేస్తే ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్తున్నా. ఇక్కడ నేను తయారు చేసి పెట్టే ప్రతి వీడియో నేను అనుభవించిన యోగంలే, ఎవరో చెప్తే చేసినవి కాదు, నేను చేసి చూసిన వీడియోలు ఇవన్నీ. మీకు చేయాలనిపిస్తే చెయ్యి, అంటే దీంట్లో కామెంట్ పెట్టిన వాళ్ళకి, లేదా చూసుకుంటూ ఉండు. శరపకూర చెడే ఊరకకూర పడేవు అనేది ఒకటి ఉంది. ఇంకోటి కుండెడు తేనెలో ఒక నీటి చుక్క పడినా వైద్యానికి పనికిరాదన్నట్టుగా నువ్వు చేసే కామెంట్ కానీ నువ్వు చేసేది కానీ ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతాయి. ఆ చూసే వాళ్ళనన్నా చూడని, నువ్వు మాత్రం ఇంక ఎంటర్ కామాక, లేదంటే బ్లాక్ చేసి పెడతాను నేను. ఈ విధంగా మంట కిందనేమో ఈ వేడి అవుతుంది, పైన సూర్యపుటం కూడా పడుతుంది. ఆ వేడి ఈ వేడి రెండు. ఇప్పుడు జీడి గింజలు బయటకు చిట్లిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి సుమా. రసవాదం అనేది ఎంతో దూరంలోనో ఎంతో చిక్కుబడిగానో
ఎంతో ప్రయాసం కూడా ఏం లేదు, చాలా ఈజీగా ఉంది. దాని గుణం నెరిగి గుర్తించి చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కొందరు ఏం చేస్తున్నారంటే, మాకు గురువుగారు ఇంతవరకు చెప్పిండు, ఆ గురువుగారు లేరు, మిగతా కావాలి, నేను అయ్యింది చూశానని కొందరు, 1+1 యోగం చేశానని కొందరు, నేను యోగం మొత్తము చూసినా కానీ ఆ గురువు నాకు చెప్పలేదని కొందరు ఇలాంటివి అడుగుతున్నారు కదా. అవన్నీ ఉట్టివే ఉంటాయి. ఏ యోగం చూడరు, ఏవి చెప్పరు. ఎందుకంటే అంత పరిపూర్ణంగా చూపించిన గురువు ఏదో ఒక యోగం చెప్తారు. ఈ అబద్ధాలతో సగం నిండిపోతుంది. అవి కాకుండా మీకు ఏమి కావాలనో అవి తెలుసుకోండి. కానీ ఈ పాషాణాల ద్వారా మాత్రం వెళ్ళొద్దు అనేది నా మాట. చాలా దూరం అయిపోతుంది. ఇప్పుడు పాషాణాలు కట్టుకోవడం ఒకటి, శుద్ధి చేసుకోవడం ఒకటి, మట్టి దించుకోవడం ఒకటి, అన్నిటికీ ప్రయాసంతోనే ఉంటుంది. మూలికల ద్వారా వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది, కష్టం లేకుండా ఉంటుంది. మనం ఇంతకుముందు ఆయుర్వేద మూలికలతో పాదరస బంధన అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన కదా, అందులో వీడియో చూసిండు, మాకు 3 పచ్చల నల్లేరు దొరికిందండి, మేము చేసాము, అవ్వలేదని అన్నారు. కానీ ఆయన ఏం చేశాడంటే 5 తులముల రసంకి 1.5 లీటరు పసరు తీసుకొని చెయ్యాలి. ఈ విషయం నేను అందులో చెప్పలేదు. ఆయన అడిగిన ఆయనకు చెప్పాను. ఆయన ఏమన్నాడంటే పసరు ఎక్కువ రాలేదని నీళ్లు పోసాడంట. అందులో నీళ్లు పోస్తే పనికి రాదు, ఒట్టి రసమే ఉండాలి. ఆ 3 పచ్చల నల్లేరులో రసబంధన జరగడానికి కారణం ఏంటి అంటే, చాలా జిగురుగా ఉంటుంది, రసమును పైకి ఎగరనీయదు. నువ్వు కింద ఎంత మంట పెట్టినా సరే. ఇక్కడ చూడు, ఈ విధంగా కింద మంట ఉన్నా పైన మంట వచ్చేసినా కానీ ఎగరదు. ఈ విధంగా ఉంటే రసం ఎక్కడ ఎగురుతుంది? కింద మండుడే పైన మండుడే మధ్యలో రసం ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మండినప్పుడు ఆ ఇంగ్లీకంకు ఒక కవచం ఏర్పడుతుంది. లాస్ట్ వీడియో వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. అయితే ఆ 3 పచ్చల నల్లేరుతో అనేది చాలా బంక ఉంటుంది, జిగురుగా ఉంటుంది కాబట్టి అందులో ఎగరదు, ఏముండదు, ఏకమూలికతోనే. కాకపోతే మనం అందులో టైం టు టైం అంటే ఆపకుండా పని చేసుకుంటూ పోయి ఆ విధంగా వీడియోలో చూపించా కదా, ఆ విధంగా చేస్తే 100% బంధన అవుతుంది, కడుతుంది. మైనం కావాలా ఏం కావాలని అనేది కూడా చేసుకోవచ్చు. అక్కడ ఒక ఆయన అన్నాడు, లేదండి ఇందులో మీరు ఇంకోటి వేసిండ్రు అన్నాడు. ఏం వేసిండ్రు అనేది ఆయన చెప్పలేదు. అందులో ఐరన్ ఉంది కదా మీరు చేసిన దాంట్లో అన్నారు. చూడు మిత్రమా, నేను తయారు చేసింది ఇనప దాంట్లో. నేను ప్రతిదీ గమనించండి, పరిసరాలను చూడండి, వాడే వస్తువులను చూడండి అని చెప్పి చెప్తున్నా కదా. ఇనప దాన్ని కడిగినప్పుడు మాత్రం దాన్ని శుభ్రంగా గీకలేదు, అది గమనించి పని చేయండి. నువ్వు ఏదో చేసావు, ఏదో చేసి అని అన్నావు అనుకో, నేను నీ దారిలో నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే చెప్పే విషయాలు కూడా చెప్పకుండా పోతుంది. వీడియోను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు అని ఆయన అన్నాడు. అందులో నువ్వు ఐరన్ను తీస్తున్నావు బాగా నూరినప్పుడు అని అన్నాడు. నేను వాడిందే ఇనుప దాంట్లో ఐరన్ రాకుండా ఉంటుందా చెప్పు. ఓకే, ఇప్పుడు అక్కడ చూడండి, మండుతుంది కదా, కింద మండుతుంది పైన మండుతుంది. అంటే ఇందులో అగ్నిజయం అవుతుంది, ఇంగిలీకము రసము అగ్నిజయం అవుతుంది, ఇంగిలీకము అగ్నిజయం అవుతుంది. ఇప్పుడు ఇందులో ముఖ్య విషయం ఇది, ఎందుకంటే కింద మండుతుంది పైన మండుతుంది కదా. ఎగిరే రసము ఎగరనీయకుండా కవచం ఉంది, పైన సూర్యపుటం ఉంది, కింద మంట ఉంది. ఎటు ఎగరదు, ఎటు పోదు, మంచిగా కట్టుకుంటుంది. ఇంగ్లీకం కట్టు అనే ఒక నిగూఢమైన రహస్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా, మీకు చూపిస్తున్నా. ఇది చాలా ఉత్తమమైనది, పవిత్రమైనది, శాశ్వతమైనది. అంటే నేను చెప్పిందే కట్టు అనేది కాదు, చాలా రకాలు ఉంటాయి. కానీ నేను చేసిన దాంట్లో మాత్రం పరమ పవిత్రమైనది, ఉత్తమమైనది.
ఈ విధంగా ఇందులో జీడి గింజలు, తర్వాత నెయ్యి, తేనె 3 సమభాగాలు కలిపి పెట్టి ఇంగిలికం కట్టుకునే విధానంలో కింద బంద్ అయిపోయింది, పైన మాత్రం మండుతుంది. వాదములకి వైద్యములకి 2 వాడుకోవచ్చు. నేను ఒక విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నాను అంటే అందులో రహస్యం ఉందని. దాన్ని చిన్నగా వినండి, పరిశీలించమని చెప్పేసి అర్థము. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కామెంట్ రూపంలో పెట్టేసి ఎమ్మడే రిప్లై ఇస్తా. ఈ మంట అనేది కొంచెం తగ్గిపోతుంది. దీంట్లో నల్లని తెల్లని పొగలు వస్తాయి. తెల్లని పొగ వచ్చేస్తుంది. ఇప్పుడు అవి పూర్తిగా కాలాల. కాళ్ళవాపులు ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, ఒక బట్ట తీసుకొని తెల్లది కానీ ఏదైనా రంగున్న బట్ట ఏదైనా పర్లేదు, 1 మీటర్ పొడుగునేది తీసుకొని 3 ఇంచులు 4 ఇంచులు వెడల్పు ఉండాలి. దాన్ని మర్రిపాలలో తడిపేసి కొంచెం అట్లాగే పెట్టేసి కొంచెం నీళ్లు చల్లి, ఏ శరీర కాలు కానీ చేయి కానీ బాగా వాపు ఉన్న భాగం ఉంటుంది కదా, ఆ భాగంలో దాన్ని అంటే టైట్గా కాకుండా కొంచెం నీళ్లు చల్లేసి ఒక మాదిరిగా చుట్టేసేయండి. చుట్టేసి దాన్ని అట్లాగే ఎంత దూరం ఉంటే అంత దూరం చుట్టి వదిలేసేస్తే 2-3 రోజుల వరకు దాన్ని తీయొద్దు. ఆ తర్వాత దానికి అదే తగ్గిపోతుంది. ఆ కాలు అనేది లూజ్ అయ్యి పట్టి దానంతలకు అదే ఊసిపోతుంది. ఈ పొగ వస్తుంది కదా, ఆ తెల్లని పొగ అనేది చిన్న కన్నాల ద్వారా బయటకు వస్తుంది. అది పూర్తిగా బంద్ అయిపోతుంది. దాని తర్వాత నల్లని పొగ వస్తుంది, అది కూడా బంద్ అయిపోతుంది. అది పూర్తిగా కాలే వరకు బయటకు తీయొద్దు. మండుతుంది కదన్నా పక్కకు పెట్టవద్దు, ఎందుకంటే కింద ఉండే నిప్పుల సెగతో కూడా అది అట్లాగే కాలిపోతుంది. అది పూర్తిగా కాలి బంద్ అయిపోయేంత వరకు దాన్ని ముట్టుకోవద్దు. రెండోది, ఆ పొగ కండ్లలో కానీ పీల్చడం కానీ చేయొద్దు. ఇది 3 లేదా 4 గంటల తర్వాత పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు వేడి అంటే లైట్గా ఉంది, ఇంకా అంటే పైన ఎండ బాగుంది కదా, అందుకోసం. ఇంకొకటి, ఈ రసవాదానికి సంబంధించినవి కానీ వైద్యానికి సంబంధించిన పుటాలు గిటాలు ఏమన్నా మందులు తయారు చేసుకునేటువంటి ఎండాకాలంలో చేసుకోవచ్చు. ఈ చలికాలం అలా పాషాణాలు తయారు చేసుకోవాలి. ఈ పుటాలు ఏమైనా ఉంటాయి ఈ సీజన్లో తయారు చేసుకుంటే చాలా మంచిది. తొందరగా కట్టుకుంటే మంచిగా ఉంటాయని నా అభిప్రాయం. ఇప్పుడు పూర్తిగా కాలిపోయినాయి. మనం 3 వస్తువులు వేసాం రకాలవి. ఆ వస్తువులు అనేటివి పూర్తిగా మాడి మసి అయిపోయినాయి. ఇందులో మనకు కావాల్సిన వస్తువును జాగ్రత్తగా తీసుకొని మెల్లగా అనాలి. గట్టిగా అంటే పగిలిపోయే ఆస్కారం ఉంటుంది. మ్యాక్సిమం అవి కట్టి గట్టిగా అయ్యి ఉంటవి. అంటే మెల్లగా తీసుకోవడం ఉత్తమం కదా. చూడు ఏ విధంగా మెరుస్తున్నాయో, రసం మెరిసినట్టు ఉంది. అవి అవన్నీ మొత్తం లూజ్ చేసుకొని ఒక దాంట్లోకి తీసుకోవాలి. పాడేయొద్దు. ఈ పక్షులు కానీ ఏమన్నా వీటిని తింటే అవి చనిపోతాయి. వీళ్ళను పూర్తిగా తీసి పాడేయకుండా ఒక చిన్న గొయ్యి తీసి అందులో కప్పి పెట్టాలి. పక్షులు కానీ ఏమన్నా చిన్న చీమలు ఏమన్నా దాంట్లో మీద పోయినా కానీ ఆ ఘాటుకనే చనిపోతాయి, తినకూడదు. ఇప్పుడు మనకి అందులో ఇంగిలికం ముక్కలు 5 ముక్కలు వేసిన తులం ముక్కలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా సేకరించుకొని తీసుకోవాలి. ఇరిగిపోకుండా చూడండి, చాలా కష్టపడినవి. ఈ ఇంగిలికం కట్టుకున్నప్పుడు రసముని ఎగరనీయదు. తేనె, నెయ్యి, ఆ జీడి గింజల నూనె అన్నీ కలిపేసి ఉంటాయి కదా, నువ్వు ఎంత గాఢ అగ్ని మంట పెట్టేసినా కానీ ఎగరనీయవు. ఎగరకుండా వాటిపైన ఒక లేయర్ ఏర్పడుతుంది, ఒక పొర ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది అనేది చూడండి, అది కూడా చూపిస్తాం.
పని ఇంగ్లీకం లేకుండా పని అవ్వదు. అంటే నాకు తెలిసి ఇంగ్లీకంను కట్టుకునే పని చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ పెట్టాము కదా, దగ్గరికి చూపిస్తా చూడండి. ఈ ఇంగ్లీకం మీద ఒక లేయర్ ఏర్పడి ఉంటుంది. నూనె లాంటి పదార్థం దాని మీద పడేసి ఏంటది, ఇప్పుడు ఇది ఇంత బ్లాక్గా ఉంది కదా, నల్లగా ఉంది, దాన్ని మనం చూర్ణం చేసుకుంటే ఎర్రని కలరు మెరుస్తూ ఉంటుంది. రససిద్ధూరంలా మెరుస్తుంటుంది, రససిద్ధూరమే అనుకోండి. దీన్ని ఇంగ్లీకం కట్టు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇందులో రసం పైన, ఇది ఇంగ్లీకం కట్టు. రసం ఎగరదు, రసం అందులోనే ఉంటుంది. ఒకవేళ రసం ఏమైనా ఎగిరిందంటే దాంతోపాటు దానికి సమానమైన గంధకం కూడా కాలిపోయి ఉంటుంది. ఈ ఇంగ్లీకం కట్టులో మీకు వాదంకి కావాలా, వైద్యంకి కావాలా, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు ఎక్కువగా వస్తారో, వాదం కావాలా వైద్యం కావాలా అనే దానికి అది నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తా. వాదమైన వైద్యమైన మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.